హాయ్ అండ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మమతా చిట్లా. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎలిఫెంటా కేవ్స్. ముంబై దగ్గర ఒక హిస్టారిక్ అండ్ బ్యూటిఫుల్ ఐలాండ్ ఇది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి మనం ఎలిఫెంటా కేవ్స్కి ఫెర్రీ రైడ్ చేయాలి. సీ ట్రావెల్ చాలా ఫన్గా ఉంటుంది అండ్ ముంబై స్కై లైన్ అండ్ అరేబియన్ సీ వ్యూస్ కూడా చూడవచ్చు. ఎలిఫెంటా కేవ్స్కి ఎంట్రీ టికెట్స్ ఇక్కడ నుంచే అండ్ ఫెర్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 1 పర్సన్కి 250 రూపీస్. Right now I am standing near the Gateway of India, one of the most iconic landmarks of India. ఇది 1924లో బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. గేట్వే పక్కన కూడా మనం తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ని కూడా చూడొచ్చు. ఇది చాలా రాయల్గా ఉంటుంది. ఇది ఒక వన్ ఆఫ్ ది లగ్జరియస్ హోటల్, హిస్టారిక్ది కూడా. ఎలిఫెంటా కేవ్స్ లొకేటెడ్ ఎలిఫెంటా ఐలాండ్ మీద ఉన్నాయి. ఇది గేట్వే ఆఫ్ ఇండియా నుంచి అప్రాక్స్గా 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టికెట్స్ తీసుకొని గేట్వే ఆఫ్ ఇండియా వెంకాలకు వస్తే ఈ ఫెర్రీస్లోకి మనం వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటి, ఫెర్రీస్ పైన ఉంది కదా, ఇప్పుడు కింద పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ అందరు ఇప్పుడు ఇందులో కూర్చున్నారు. పైన పోర్షన్కి మనం వెళ్ళడానికి లేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోయారు. సో అప్పటి నుంచి మన గవర్నమెంట్ అనేది క్లోజ్ చేసింది పైకి వెళ్ళరాదని. సో ఇప్పుడైతే అందరం కింద ఫ్లోర్లోనే కూర్చున్నాం. ఇప్పుడైతే ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇండియా గేట్ కానీ, ఆ తాజ్ హోటల్ అయినా కానీ, ఈ ఫెర్రీస్, ఈ సముద్రం చాలా చాలా బాగుంది. ఈ వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? ఎలిఫెంటా కేవ్ టైమింగ్ వచ్చేసి 9 AM to 5:30. ఎలిఫెంటా కేవ్స్ మండే రోజు హాలిడే ఉంటుంది. ఎలిఫెంటా కేవ్స్కి సండే అండ్ సాటర్డే, ఈ వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్ రావడానికి ట్రై చేయండి, రష్ ఉండదు ఆ టైంలో. అండ్ మండేస్ దాదాపుగా ముంబైలో హాలిడేస్ ఉంటాయి దాదాపుగా ఈ టూరిస్ట్ ప్లేసెస్కి. సీ చాలా బ్యూటిఫుల్ అండ్ వేవ్స్ అండ్ కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేయొచ్చు. జర్నీలో మనం ముంబై స్కైలైన్ కూడా చూడవచ్చు. ఎలిఫెంటా కేవ్స్ మధ్యలో చాలా షిప్స్ వచ్చాయి. నేను ఎప్పుడు చూడలే ఎంతెంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్క షిప్లో ఎన్నెన్ని కంటైనర్స్ ఉన్నాయో. అసలు థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ పెట్టుకొని పోయారు. అసలు ఒక్క కంటైనరే చాలా పెద్ద ఉంటుంది, 2 లారీలు అయితేనే ఒక కంటైనర్ అవుతుంది కదా. సో అలాంటి థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ పెట్టుకొని పోతున్నాయి. చాలా పెద్ద పెద్ద ఫెర్రీస్ అండ్ షిప్స్ ఉన్నాయి ఇక్కడ. నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ షిప్స్ ఇలా చూడడము. అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, మన రోడ్ పైన కూడా అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఇందులో కూడా అట్లే ఉంది. అసలు చాలా షిప్స్ ఉన్నాయి. వీటిని చూస్తే అసలు షాక్ అయిపోతాం, ఇవి ఎట్లా వెళ్తాయో ఏంటో ఈ వేవ్స్ మధ్యలో అసలు అని. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఈ రైడ్ అసలు మిస్ కావద్దు. ఈ బ్లాక్ కలర్ షిప్ చూడండి, అసలు షిప్పేనా? అసలు ఇది ఎంత పెద్దగా ఉంది. అసలు ఇందులో ఏం తీసుకెళ్తారు? అసలు ఇది షిప్పేనా ఇంతకి, లేదంటే ఇంకేమైనా వేస్తారా ఇందులో? ఈ పెట్రోల్ ఏమన్నా అసలు ఏంటో ఏం తెలియదు. ఎంత పొడుగుందో చూడండి. చిన్నపాటి మా ఊరు అనేది ఇందులో పట్టేస్తుంది. ఇంకా అంత పెద్దగా ఉంది అసలు. వావ్, నేనైతే ఫస్ట్ టైం చూసేసి నేను షాక్ అయిపోయాను. వా ఏమో ఇంత పెద్దగా ఉంది అసలు. ఈ జర్నీ మొత్తంలో ఈ హైలైట్ పాయింట్ అంటే ఈ బర్డ్సే. ఈ బర్డ్స్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అట్లా 1 hour అయ్యాక, 1 hour పైన అయింది జర్నీ. అండ్ మేము చేరుకున్నాం ఎలిఫెంటా కేవ్స్కి. అండ్ ఇదే స్టేషన్ అన్నమాట. అండ్ ఇక్కడికి ఏం రోడ్ ఉండదు. సో సముద్రం ద్వారానే రావాలి. ఫెర్రీస్ ఆర్ షిప్స్, ప్రైవేట్ షిప్స్ ఆర్ జెట్, హెలికాప్టర్ ఇట్లా కూడా రావచ్చు. ఈ ఎలిఫెంటా ఐలాండ్లో 3 విలేజెస్ ఉన్నాయి. అండ్ ఇందులో 1000 మెంబర్స్ ఉంటారంట. కానీ ఫోన్ సిగ్నల్ మాత్రం ఉండదు. ఇదే మన స్టేషన్. ఎలిఫెంటా కేవ్స్ వచ్చేసింది. ఈ ఫెర్రీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనల్ని డ్రాప్ చేసిపోతారు. అండ్ ఇక్కడ ఫెర్రీస్ ఏంటంటే మనం ఆల్రెడీ 250 పే చేస్తాం కదా వాళ్ళ టికెట్. సో ఏ ఫెర్రీ ఎక్కినా ఏం కాదు, వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా ఏది స్టార్టింగ్లో ఉంటే అది ఎక్కేసి రావచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు.
ఇక్కడ స్టార్టింగ్ మనం చూడొచ్చు కొన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ రోడ్ వచ్చేసి 500 మీటర్ దూరం ఉంటుంది మన ఎలిఫెంటా కేవ్స్కి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవచ్చు. ఈ వస్తున్న టాయ్ ట్రైన్ ఉంది కదా, ఇందులో అయితే 20 రూపీస్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వచ్చేసి. అండ్ ఇందులో అయితే చాలామంది ఎక్కేసి వెళ్తున్నారు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. కొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ వ్యూ చూడడానికి. అండ్ మేమైతే ట్రైన్లో కూర్చుని వెళ్ళాము. బయట వ్యూస్ అయితే చాలా బాగుంది. బర్డ్స్, ఇలా ఈ మౌంటైన్ చాలా చాలా బాగుంది. ఎలిఫెంటా కేవ్స్కి చేరుకున్నాము. 2 సైడ్లో చాలా షాపింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇలా కొంచెం ముందరికి వెళ్ళగానే ఇక్కడ గరాపూరి పంచాయత్ విలేజ్ ఉంటుంది. ఇక్కడ మనం ట్యాక్స్ పే చేయాలి. అండ్ అడల్ట్ వచ్చేసి 5 అండ్ చిల్డ్రన్ వచ్చేసి 3 అండ్ స్టూడెంట్ అయితే 1 రూపీ. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది టికెట్ మనది. చూడండి ఇక్కడ ఆవు అన్నాను కదా, ఆవు చూడండి అసలు. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఈ సీ గురించి ఉన్నాయి. అన్ని షెల్స్, శంఖాలు ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి. స్టోన్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అంటే మళ్ళీ ఎలిఫెంటా కేవ్స్ చాలా పైన ఉంటుంది. ఈ వే మొత్తం ఇలానే షాపింగ్స్ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి షాపింగ్స్. అండ్ ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. సో కొంచెం అలర్ట్గా ఉండండి. ఇక్కడ ఇందాక చూపించిన చైర్స్ ఉన్నాయి కదా, ఆ చైర్స్ మనల్ని పల్లకిలాగా ఎత్తుకెళ్తారు. ఎవరైతే ఈ స్టెప్స్ నడవలేని వాళ్ళు కింద నుంచి పై దాకా ఒక 200 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కాకనే మనము ఎలిఫెంటా కేవ్స్కి రావచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ ఎలిఫెంటా కేవ్స్ కూడా 40 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. ఇదే ఆ మెయిన్ కేవ్. పెద్ద మెయిన్ కేవ్ ఉంది కదా, ఇదే ఎలిఫెంటా కేవ్స్ 5th to 7th సెంచరీ CEలో క్రియేట్ చేశారు. ఈ కేవ్స్ మెయిన్లీ లార్డ్ శివాకి డెడికేట్ చేశారు. అండ్ UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు 1987లో డిక్లేర్ చేశారు. ఎలిఫెంటా కేవ్స్లో మెయిన్ ఐడియల్ వచ్చేసి లార్డ్ శివ. ఈ కేవ్స్ మెయిన్లీ మన శివయ్యకి డెడికేట్ చేశారు. శివయ్యని హిందూ ధర్మంలో డిస్ట్రాయర్ అండ్ ప్రొటెక్టర్గా కన్సిడర్ చేస్తారు. కేవ్స్లో త్రిమూర్తి శివ చాలా ఫేమస్. 3 ఫేసెస్ ఉన్నాయి కదా, అందులో క్రియేషన్ అండ్ ప్రొటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఉంది. చాలా గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్గా కల్చర్ చేశారు. శివ డాన్సింగ్, శివ విత్ పార్వతి అండ్ అదర్ స్టోరీస్ కూడా రోక్లో కర్వ్ చేశారు. అండ్ ఈ స్టోరీస్లో శివయ్య పవర్ అండ్ ఎనర్జీని అండ్ హిస్టరీని రీప్రజెంట్ చేశారు. ఏషియన్ టైమ్స్లో ఆర్టిస్టులు చాలా స్కిల్ఫుల్లీ రాక్ కట్ చేశారు. ఈ కేవ్ వచ్చేసి మెయిన్ కేవ్. ఇది చాలా ఫేమస్. లార్డ్ శివకి డెడికేట్ చేశారు. ఈ కేవ్ వచ్చేసి స్మాల్ కేవ్ అంట. ఇది మోస్ట్లీ మెడిటేషన్కి అండ్ చిన్న చిన్న స్మాల్ క్యాబిన్స్కి యూజ్ చేస్తారంట. ఇక్కడ చాలా చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి. సో మేము అన్నీ చూసేసాము. మేము ఇక్కడికి అలసిపోయాం. సమ్మర్లో వచ్చాం కదా, చాలా హ్యూమిడిటీ హై ఉంది. A visit to Elephanta Caves is not just sightseeing. It's like stepping back into ancient Indian history and art.
ఈ హోల్ జర్నీలో ఈ ఫెర్రీ రైడ్ సమయంలో మనం సీ బర్డ్స్ అయితే చాలా చూస్తాము. అండ్ ఈ సీగల్స్ ఉన్నాయి కదా, ఎస్పెషల్లీ కామన్ అసలు ఇవి మన ఫెర్రీతో పాటే పరిగెత్తుకుంటూ వస్తాయి అండ్ మనుషులతో భలే అట్రాక్ట్ చేస్తాయి ఇవి. అండ్ బర్డ్స్ ఆఫెన్ ఫ్లై క్లోజ్ టు ఫెర్రీ, పర్ఫెక్ట్ ఫర్ వీడియోస్ ఆఫ్ ఫోటోగ్రఫీ. వీటిని చూస్తూ ఉండగానే మనకు నేచర్ టచ్ కనిపిస్తుంది అండ్ ఆ ఎలిఫెంట్ ట్రిప్ అలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ముగుస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అయిపోయింది, చూస్తుండే వరకే డే మొత్తం అయిపోయింది. ఈ ఎలిఫెంట్ ఐలాండ్కి ఫెర్రీ రైడ్ ఎక్స్ట్రీమ్లీ సీనరిక్. అసలు వాటర్ లుక్స్ సో కామ్ అండ్ బ్లూ, గ్రేట్ ఫర్ ఫోటోగ్రఫీ. Elephanta Caves is not just a historical place but a perfect combination of nature, history and art. So friends, this was my trip to Elephanta Caves, a mix of history, nature and sea beauty. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు మమతా చిట్లా అండ్ see you in next vlog. Bye.